90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్షేత్రంలో శక్తి పీఠం కూడా ఉంది, అమ్మవారి ఆలయం కూడా ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఈ ఆలయాన్ని ఆయన మరింత అభివృద్ధి చేయబోతున్నారు. పిఠాపురంలో ఆయన పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నామినేషన్ వేసే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడంతో ఆయన మరింత ఘన విజయాన్ని సాధించారు. భారీ మెజార్టీని కూడా ఆయన సాధించారు. అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. ఎస్, మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం విజయ్ గారు. చాలా విషయాలు మనం హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని ఇదే పిఠాపురం గురించి అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అనేక విషయాలు డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఆవిర్భావ దినోత్సవ కవరేజ్ కోసం ఇక్కడికి వచ్చాం. మీరు చెప్పండి, ఈ ఆలయానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఆయన ఈ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? తప్పకుండా అంటే పరమ పవిత్రమైన ప్లేస్. ఉత్తర భారతదేశంలో కేదారం, దక్షిణ భారతదేశంలో కుంభకోణంతో సమానమైంది పిఠాపురం. అంత చారిత్రాత్మక నేపథ్యం ఈ దేశంలో పిఠాపురానికి ఉంది. మామూలు విషయం కాదు కదా. అదేగా అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠంగా దీన్ని ఈ విధంగా రావటం అనేది, మనం ఇక్కడికి రావటం ఎందుకంటే ఆమె యొక్క ఆశీస్సులు ఏంటంటే పూర్వీతగా అమ్మవారు ఆశీస్సులు ఇక్కడ రాలేరు. అదేవిధంగా కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, ఇది ఇంత చారిత్రాత్మక నేపథ్యం. ఆంధ్ర కాశీ కూడా అంటారు ఇక ఈ ప్లేస్ ని. ఇటువంటి ప్లేస్ ను ఆయన ఎన్నుకోవటం అది దైవేచ్ఛే కావచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడో అరకు గాజువాక భీమవరంలో పోటీ చేసిన ఆ వ్యక్తి తర్వాత భీమవరంలో పోటీ చేస్తారని ఊహించిన విధంగా పిఠాపురం రావడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆ కుక్కటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయనుకోవచ్చు. అందుకే ఎవరు ఊహించిన విధంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే దైవేచ్ఛే ఇదంతా కూడా. ఆ ఇది లేనిదే, దైవబలం లేదా ముందుకెళ్ళారండి. ఈ రోజు ఇంత స్ట్రాంగ్ లీడర్ గా ఎక్కడ గెలవని రాజకీయాల్లో గెలవని వ్యక్తి, ఒక హిందూ సనాతన సాంప్రదాయం పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని 100 కోట్ల మంది హిందువులకి ఎమర్జ్ అవటం అంటే ఈ పవర్ పనిచేస్తుంది. అంతే ఆ పిఠాపురంకి ఆ దేవుడే ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఉంది. కాబట్టి డెఫినెట్ గా గెలిచిన తర్వాత ఈ గుడిని నెక్స్ట్ లెవెల్లో ఏ విధంగా తీసుకెళ్ళాలి, టెంపుల్ టౌన్ టూరిజం ప్రాజెక్ట్ లో పిఠాపురానికి చేరుస్తున్నారు. ఈ దేశంలోనే ఆదర్శవంతమైన ఇదిగా ఆ ప్రాజెక్ట్ లో మోదీ గారితో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మోదీ గారికి సన్నిహితులు కాబట్టి. ఈ పిఠాపురం ఇంతకు ముందే చారిత్రక నేపథ్యం, టెంపుల్ టౌన్ గా ఏపీగా విరాజిల్లుతున్న ఈ పిఠాపురాన్ని శంకరుడు స్వయంభూ కుక్కుటేశ్వరుడుగా వెలిసిన ప్లేస్ అనమాట. ఆ ఈశ్వరుడే అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే పాదగయ అని పేరు రావడానికి కూడా అక్కడ మనకు కనిపిస్తున్న ఆ విగ్రహం చూసారా? అంటే ఆ గయేశ్వరుడికి వరం ఇచ్చిన తర్వాత విష్ణు మహారాజు, విష్ణుమూర్తి తర్వాత ఆయన్ని ఇంకా ఎలా అంతమొందించాలి అన్న ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనుకున్నప్పుడు, సో ఆయన దేహం మీద ఒక కోరిక కోరతారు. దేహం మీద యాగం చేయాలి, హోమం చేయాలి 7 రోజుల పాటు అని. అలా 6 రోజుల పాటు యాగం చేస్తారు. 7వ రోజు ఆయన నిద్రలేసే టైంకి కోడి కుక్కరకు అని ఒకసారిగా అరుస్తే ఒక్కసారిగా అప్పుడు ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన దేహంలో తలని ఒక భాగంలో, దేహం ఒక భాగంలో, పాదాలను ఒక భాగంలో, అదే ఇప్పుడు పాదగయ. అదంతా చారిత్రాత్మక నేపథ్యం. మీరన్నట్టు శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి ఎక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి ఒక్కసారి వస్తే జీవితం సార్థకత అయిందనే ఇదిలో భక్తులు వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదే సమయంలో అండి విజయ్ గారు, పిఠాపురం నేను ఎంచుకున్న తదుపరి ఆయనకు అన్ని మంచి జరుగుతున్నాయి. ఓన్లీ ఒక తెలుగు రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ తమిళనాడు వెళ్ళినా, ఎక్కడ కేరళ వెళ్ళినా, ఎట్లా కర్ణాటక వెళ్ళినా అన్ని పుణ్యక్షేత్రాల్లో ఆయన హిందువులంతా ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క పవర్ అంతా ఈ శ్రీపాద ఈ పవర్ ఉంది. ఆ అమ్మవారు పురోహితగా అమ్మవారు శక్తిపీఠాలు వెరీ పవర్ఫుల్ కాబట్టి అండి. ఈ అష్టాదశ శక్తిపీఠాలు అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని సందర్శించుకోవాలనుకుంటారు. జీవితకాలంలో అన్ని సందర్శించుకోలేరు కూడా, కొన్ని మిస్ అవుతుంటాయి. దాంట్లో భాగంగా 10వ శక్తిపీఠం మన తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురంలో ఉండటం మనం అదృష్టంగా భావించాలి. డెఫినెట్ గా దీన్ని తుదిమెరుగులు తీసుకెళ్లి ఈ దేశంలోనే దక్షిణ భారతదేశంలో టెంపుల్ మనం చూస్తే తమిళనాడులో టెంపుల్స్ విపరీతంగా ఉంటాయి అన్నమాట.
అదే సమయంలో కర్ణాటకలో కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈ పిఠాపురం చారిత్రాత్మక నేపథ్యాన్ని మరింత బలంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళగలనే నమ్మకం ఇక్కడున్న ప్రజల్లో, కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు, అక్కడ మెజార్టీతో గెలిపించుకోగలిగారు. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీశైలం, కాళహస్తి ఎలా ప్రాచుర్యంలో ఉన్నాయో ఏపీలో, ఆ తర్వాత ఇప్పుడు పిఠాపురం కూడా అదే స్థాయిలో డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇక్కడ పాదగయ క్షేత్రం, ఈశ్వరుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, అలాగే స్వయంభుగా ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. సో టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి ఇది ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్, అంతేనా? దేశానికి రోల్ మోడల్ గా ఈ యొక్క ప్లేస్ ని పిఠాపురం డెవలప్ చేస్తానని మాట ఇచ్చాడు ఎలక్షన్ ముందే. ఆ దిశగా మనం చూస్తుంటే నిన్న కూడా బేసిక్ నీడ్స్, మౌలిక సదుపాయాలు ఏదైతే పేదవాళ్ళకి కావాలో అన్ని మనం నిన్న చూసాం. ఈ రోజు పుణ్యక్షేత్రాలు, ఎందుకంటే అది మనం ఈ జన్మలో మనం ఏం చేసాము, మన తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి మనకు వస్తుంది, మనం ఏం చేసాం అనేది మన బిడ్డలకు వస్తుంది. దాన్ని ఆ యొక్క ఇదిని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. ఇటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్లేస్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ రావటం డెఫినెట్ గా దీన్ని టూరిజం దాంట్లో కావచ్చు మరింత అభివృద్ధి చేస్తుంది. అత్యంత పవిత్రమైన ప్లేస్ గా దీన్ని పవన్ కళ్యాణ్ గారు 100% తీర్చిదిద్దుతారంటాం. అలా ఎటువంటి అలాగే ఆయన పిఠాపురంలో ఎప్పుడైతే పోటీ చేయాలనుకున్నారో ఆ వెంటనే ఇక్కడికి వచ్చిన వెంటనే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన నామినేషన్ వేసే క్రమంలో కూడా రామ్ చరణ్ గారు, సురేఖ గారు ఇక్కడికి రావడం జరిగింది. నామినేషన్ పత్రాలు ఇక్కడ సమర్పించడం, నామినేషన్ పత్రాలు ఇక్కడ సమర్పించింది ఆయన వేయలేదు. ఆయన ఇక్కడ రావడానికి అసలు ఆ భక్తులు వేలాది మంది తొక్కిసలాట్లో రాలేకపోయాడు. ఆయన సమర్పించారు. ఇప్పుడు ఆయన తరపున అందరూ కూడా సమర్పించి తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు, తర్వాత వదిన గారు సురేఖ గారు, తల్లిలాగా సురేఖ గారు, అరవింద్ గారు కూడా ఆ రోజు వచ్చి దర్శించుకున్నారు. ఇదొక్కటే కాదు, విజయ్ గారు, నాగబాబు గారు అయితే స్వయంగా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సేమత్తో గారు కలిసి ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కావచ్చు, పూజలు చేసుకోవడం, ఆ పూజల ఫలితంగానే ఈ యొక్క ఇది అనేది మనం అనుకోవాలి. ఆ రోజున పిఠాపురం ఎంచుకున్న తర్వాత ఇక్కడ అడుగుపెట్టి పూజలు చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కంటిన్యూగా వాళ్ళ ఫ్యామిలీ అంతా అమ్మవారి ఇదిలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడే దాదాపు 25,000 మంది మహిళలకి గెలిచిన తర్వాత పసుపు కుంకుమంతో పాటు చీరలు కూడా ఇచ్చారు. పిఠాపురం ప్రజలు అదృష్టంగా భావించాలి కదా అది. సో అంటే ఒక రకంగా మనకి అర్థం చేసుకోవచ్చు, అంటే ఆయన సనాతన ధర్మం కోసం దేశమంతా కూడా ఏ విధంగా పోరాటం చేస్తున్నారు. సో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురంలో ఈ ఆలయాల్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తారో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిఠాపురం పేరు చెప్పగానే ఆ స్వామివారి ఆలయం, అమ్మవారి ఆలయం, ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి ఆలయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు. సో ఇక్కడ ఈ ఆలయాల్ని జాతీయ స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా మరింత అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నో డౌట్. ఎందుకంటే ఆయన మిగతా కుహన లౌకికవాదులు అయితే అండి రాజకీయాల కోసం ఉంటారు. ఈయన నాకు నో పాలిటిక్స్, నా పార్టీ అధ్యక్షుడు కాదు, డిప్యూటీ సీఎం కాదు, నా మతం, నా హిందూ మతం, నా హైందవ, నా సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోవడం లక్ష్యం. దాంట్లో నేను చనిపోయిన పర్ల, నా చివరి రక్తపోటు వరకు నా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను పాటుపడతానన్నాడు చూసారా తిరుపతి వేదికగా. అది ఏ రాజకీయ నాయకుడు చేయలేదు సార్, అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు. డెఫినెట్గా ఈ యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని దేశానికే అనేక మంది భక్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చేట్టుగా చేయగలిగిన శక్తియుక్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇది ఈ దేవాలయం పాదయ క్షేత్రం అంటారు. ఈ స్వామి పేరు కుక్కుటేశ్వర స్వామి, కాకినాడ జిల్లా పిఠాపురం. ఈ క్షేత్రం చాలా విశేషము. దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసినటువంటి దేవుడు, వల్లభుడిగా పుట్టిన ప్రదేశము. ఇది కుక్కుటేశ్వర స్వామి క్షేత్రము. ఈయన ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి, అంటే కోడి ఆకారంగా ధ్వజుడు దేవుడు కుక్కుటేశ్వర స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గుండ్రంగా కనిపిస్తోంది అమ్మవారి ఈశ్వరుడు, మనకి గుండ్రంగా లింగంగా కనిపిస్తోంది. పూర్వకాలంలో కొంచెం కోడి ఆకారంగా ఉండేది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్ని రకాల ద్రవ్యాలు వేయడం చేత చాలా వరకు అరిగిపోవడం చేత అష్టగంధాలన్నీ కూడా లేపనంగా వేశారు. ఈయన స్వామి పేరు కుక్కుటేశ్వర స్వామి అని చెప్పేసి వ్యాస మహర్షి స్కాంద పురాణంలో భీమఖండంలో తృతీయాశ్వాసంలో 3000 శ్లోకాలతో రాశాడు ఈశ్వరుడి గురించి అంతా కూడా.
అథ వింధ్యాచలోపాంతే త్రిలింగోత్కల దేశో సంధౌ సమీపే నవఖండాన్వితాఖండ క్షోణీమండల మండలం నానాక్షేత్రముత్తమం కేదార కుంభకోణాది సమహత పీఠికాపురం ముని వర నిజ శిష్య సమావేశుతూ. నేను పిఠాపురం వచ్చాను, ముళ్ళుతోటి వచ్చాను, శిష్యులతో వచ్చాను. కేదారము కుంభకోణంతో సమానమైన క్షేత్రము, చాలా విశేషమైన దేవుడు ఈయన నేను దర్శనం చేసుకోవాలని చెప్పి వ్యాసమహర్షి చెప్పారు. అలాగే తర్వాత కూడా రాముల వారు వచ్చారు, పితృదేవతల కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. ఇక్కడ పితృదేవత కార్యక్రమం చేసుకునేటువంటి స్థలము అంటే గయాసుడి యొక్క పాదాలు ఇక్కడ ఉన్నాయి. పాదయా క్షేత్రం అంటారు. నాభిగయ ఒరిస్సా జాజ్పూర్ దగ్గర ఉందండి. గయాసుడి యొక్క శిరస్సు శిరోభాగము బీహార్ ప్రదేశం త్రివేణి సంగమం దగ్గర, అక్కడి నుంచి కాశీ వరకు త్రివేణి సంగమం వరకు కూడా అక్కడ శిరోభాగము. నాభి క్షేత్రం ఒరిస్సా జాజ్పూర్, పాదయా క్షేత్రం గయాసుడి యొక్క పాదాలు ఆ కోనేట్లో ఉన్నాయి కాబట్టి పాదయా క్షేత్రం అంటారు. ఈ క్షేత్రానికి పేరు పాదయ. ఈశ్వరుడి పేరు కుక్కుడేశ్వర స్వామి. అలాగే అష్టాదశ పీఠాల్లో పీఠిగాయాం పురుహూతిగా అమ్మవారి యొక్క భాగం ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట ఉందండి. ఇక్కడ ఉండే భాగం పృష్ఠ భాగం పీఠము. ఈ పీఠ భాగం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఊరి పేరు పిఠాపురం అయింది. ఇప్పుడు ఈశ్వరుడి పేరు కుక్కుడేశ్వర స్వామి. దేవేరి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి సహస్రనామాలు అమ్మవారి లలితా శాస్త్రంలో కుమారగణనాథాంబ నమః అంటే కుమారస్వామి గణపతితో కూడుకున్నటువంటి తల్లిగా చెప్పబడుతున్నటువంటి నామం కుమారగణనాథాంబ నమః అనే నామం ప్రకారంగా జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిష్ట అమ్మవారు. ఒక్కసారి చూస్తూ ఉండండి. ఈశ్వరుడు భారీగా వెలిసి ఉన్నారు. దక్షిణముఖంగా చూస్తున్నటువంటి అమ్మవారి శక్తిపీఠము పురుహూతి గారివి. ఈశ్వరుడు యొక్క భార్య అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు. పూర్వజన్మలో అమ్మవారు శక్తిపీఠంగా వెలిసినటువంటి దేవుడు. పైగా ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు. ఈశ్వరుడు భార్య అమ్మవారికి ఉన్నటువంటి సహస్రనామాల్లో కుమారగణనాథాంబరం అనే నామం ప్రకారంగా ఉంది కాబట్టి కుడి చేతి వెంపన చూడండి ఒక్కసారి. అయ్యా కుమారస్వామి కుడి చేతి వెంపన ఒక పిల్లవాడు కుమారస్వామి ఉన్నాడు. గణపతి ఉన్నాడండి. ఆ విఘ్నేశ్వర స్వామి అంటే పిల్లలు ఆ పక్కన ఏ పక్కన ఉన్నటువంటి పిల్లలు ఉన్నట్టుగా జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిష్ట శ్రీరాజరాజేశ్వరి. ఈ అమ్మవారిని కొలవడం చేత అందరికీ కూడా సంతాన భాగ్యం కలుగుతుందని, అమ్మవారు సకల సంపదలు కలిగజేస్తుందని విశేషము. అమ్మవారు నమస్కారం చేసుకోండి. ఎస్, ప్రస్తుతం మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు చంద్రమౌళి గారు, అలాగే ఈవో గారు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచాక ఈ ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటారో పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు చెప్పండి, గతంలో ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ ఆలయాన్ని ఏ స్థాయిలో అయినా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, టెంపుల్ సిటీగా ఈ ప్రాంతాన్ని మార్చాలనుకుంటారు. ఆ వివరాలు ఒకసారి మాకు కోసం చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత వారి ఆలోచనల్లో పిఠాపురం అభివృద్ధి మరింత ప్రత్యేకంగా చేయాలనే దాడులలో భాగంగా ఇక్కడ పడ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా. అందులో భాగంగానే ఆలయాలు కూడా డెవలప్మెంట్ కూడా అందులోనే ఒక ప్రత్యేక శ్రద్ధ కట్టించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రముఖమైన ఆలయాల్లో మహాసంస్థానం కానీ, పాదగయ క్షేత్రం కానీ, కుంతిమాధవ స్వామి అని ఇవి అత్యంత ప్రాముఖ్యతగా పారంపర్యంగా భక్తుల నుంచి ఎంతో ఆదరణ చూడుకున్న ఆలయాలు, దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి దర్శించుకునే ప్రాముఖ్యత ఆలయాలు. ఈ ఆలయాలకు సంబంధించి ప్రముఖంగా ఈ పాదగయ క్షేత్రం అనేది గయాసుర పాదాలు ఉండడం వలన ఈ భారతదేశం నలుమూల నుండి పండుగ పదార్థ కార్యక్రమాల నిర్వహణకు ఎక్కువగా వస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే వాళ్ళకి ఇది హైవే మీద ఉండడం వల్ల ముఖ్యంగా ప్రధానంగా 3 సమస్యలు వాళ్ళ యొక్క సౌకర్యాలు రీత్యా అవసరాలు ఉన్నాయి. ప్రధానంగా పార్కింగ్ ఒకటి, వాళ్ళకి ఉండే వసతి ఒకటి, అదేవిధంగా పెండ ప్రధాన కార్యక్రమాలు మరింత మెరుగ్గా ప్రత్యేకంగా వేసవికాలంలో కానీ వర్షాకాలంలో కానీ వాళ్ళకి ఎటువంటి అవాంతరం లేకుండా సౌకర్యవంతంగా నిర్వహించుకోవడానికి ఇవన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళాం. ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తున్నారు. త్వరలోనే అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే పుష్కరిని కూడా శుభ్రం చేస్తున్నారు, తిరిగి మళ్ళీ పూర్వ దశకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చు. ఈ పుష్కరిణి అనేది చాలా అత్యంత పురాతనమైన పుష్కరిణి. ఈ పుష్కరిణిలో స్వామి గయాసుర పాదాలు ఉన్నాయని ఒక పారంపర్య నమ్మకంతో చరిత్రతో ఆధారంగా ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించే సదరు పిండాలన్నీ కూడా అందులోనే పెడతారు. అదేవిధంగా ఇందులో స్నానం ఆచరించేది అత్యంత ఫలప్రదమని శివరాత్రి కానీ
కార్తీక మాసంలో కానీ అన్ననిత్యం భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఈ లక్షల మంది కార్యక్రమాలకి హాజరయ్యి వాళ్ళ యొక్క కామితార్థం నెత్తిన సోమవారం మొక్కుంటూ ఇక్కడ పవిత్ర స్నానాలను ఆచరించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఈ పురాతనమైనది ఇది పారే ఏరు కాదు కాబట్టి లక్షల సంఖ్యలో వచ్చేవారు ఆ పాదగయ క్షేత్రంలో సమర్పించే పిండ ప్రదానాల వల్ల వాటికి ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసి కనుక చేయకపోతే వచ్చే భక్తులకి అశుభ్రమైన నీటిలో ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు దాన్ని తొలగించడం, తిరిగి నీరుతో వారికి అనుకూలంగా హైజీనిక్గా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఫెసిలిటీస్ వచ్చే వాళ్ళకి రూమ్స్ కావచ్చు, లేదంటే పార్కింగ్ సమస్య కావచ్చు, ఇలా అన్ని రకాల సమస్యలు తీర్చే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. 100% జరుగుతుంది. ఆ విధంగా ఇది సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఒకరోజుతో తీరే కాదు, వందల సంవత్సరాల నుంచి కోట్ల మంది భక్తుల యొక్క ఆకాంక్షల మేరకు ఎప్పటికప్పుడు వ్యవస్థలు అనేవి అన్నిత్యం మెరుగుపరుచుకునే అవసరాలను బట్టి అన్నిత్యం మెరుగుపరుచుకుంటూ వస్తుంది. ఈ సమస్యలు రాబోయే ఒక 50 సంవత్సరాలకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ కనుక్కున్న phase 1, phase 2, phase 3లో అత్యంత ప్రాముఖ్యత ఉన్న సమస్యల్ని phase 1లోని, అదేవిధంగా phase 2, phase 3లోని మిగిలిన సమస్యలని ఇవన్నిటిని సాల్వ్ చేసి భక్తులకి మరింత మెరుగ్గా, మరింత సౌకర్యవంతంగా స్వామివారి ఈ హిందూ ధర్మం యొక్క ఖ్యాతి మరింత ఇమిడించేగా ఈ గొప్పగా ఈ క్షేత్ర వైభవం మరింత నల్లు దిశలా పాకే విధంగా ఈ అన్ని చర్యలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. శాసనసభ్యులు వారు ఈ విషయంలో చాలా దృఢమైన సంకల్పంతో ఉన్నారు. ఇక్కడికి వచ్చాకే పవన్ కళ్యాణ్ గారికి అంటే స్వామివారి అమ్మవారి ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి మొట్టమొదటి గెలవడానికి కంటే ముందరగా వచ్చారు. చాలా భక్తి తత్పరతతో ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని అందరినీ కూడా చాలా భక్తిగా చూశారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి మాకు మంచి వ్యక్తి వచ్చారు. మేము కూడా చాలా ఆనందించాము. ఆయన భక్తి శ్రద్ధలే కాదు, ప్రత్యేక శ్రద్ధ. పిఠాపురం గ్రామంలోనే ఈ శక్తిపీఠం, అలాగే స్వయంభూలింగం, కుక్కుడేశ్వర స్వామి, దత్తాత్రేయుడు పుట్టినటువంటి స్థలము, ఈ దత్తాత్రేయుడు వల్లబడిగా ఉన్న ప్రదేశానికి దీనికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అన్ని రకాలుగాను కావలసిన చర్యలన్నీ పాటిస్తూ మాకు కావలసినటువంటి సపోర్ట్ ఆయన అందజేస్తూ ఉన్నారు. మా ఈవో గారు అయితేనేటి, డిపార్ట్మెంట్ అయితేనేటి, శాసనసభ్యులు ఎక్కడో ఉన్నా మాకు అస్తమానం ఎప్పటికప్పుడు కబురు పంపిస్తూ ఏదో విధంగా సహాయం చేస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ, అన్ని యొక్క ఉత్సవాల్లోనూ, ప్రతి విషయాల్లోనూ కూడా ఆయన సపోర్ట్ చాలా బాగుంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆయన చేసే ప్రతి ప్రయత్నానికి మా వంతు మేము ఇప్పుడు కూడా సహకరిస్తున్నాము. ఈ పుణ్యక్షేత్రం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారడంలో ఎలాంటి అనుమానం లేదనుకోవచ్చా? కాశీ తరహాలో, అలాగే శ్రీశైలం తరహాలో ఇప్పుడు పిఠాపురం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ గారు? నమ్ముతున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ దేవాలయం గురించి, ఈ దేశంలో ఈ పిఠాపురం గ్రామం గురించి విదేశాల్లో కూడా చాలా మంది తెలియడం చేత వేరే రాష్ట్రాల చోట్ల నుంచి, చాలా చోట్ల నుంచి వస్తారు. ఒరిస్సా, లేకపోతే ఇక ఆంధ్రయే కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి చాలా విశేషంగా వస్తారు. ఈయన ఇక్కడ గెలవడం చేత ఆయనకి అయితే ఫేమ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయిందో, అట్లాగే ఈ దేవాలయం కూడా మంచి ఫేమ్, అంటే మంచి పేరు ప్రఖ్యాతులు బాగా పునరుద్ధరింపబడుతున్నాయి. ఆయన కూడా సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారా? నా పేరు రాయవరపు వెంకట సుబ్బారావు అండి. ఇక్కడ పితృదేవతలకి తర్పణం చేసుకోవాలని చెప్పి నేను వచ్చాను. ఇది పాత గయ, పురాతనమైనది అనమాట. ఇప్పుడు మన కాశీ దగ్గర ఉండే గయ అక్కడ ఇక్కడ చేసుకోవాలన్నమాట. మనకి దక్షిణాదికి ఇక్కడే గయ అన్నది గయాసురుడు వాళ్ళంతా ఉంటారు. దక్షిణ కాశీ అనే పేరు. మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఆలయాన్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని ఆయన మరింత అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర 20 సంవత్సరాలు పనిచేశాను. వారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు బాగా పరిచయం. తెలుగుదేశం పార్టీ దగ్గర మొదట్లోనే నేను చెప్పాను, చాలా ఈ కూటమి చాలా ఇది అవుతుంది, ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి గెలవడం అన్నది మన తెలుగు ప్రజలు తీసుకునేటటువంటి ఒక భాగ్యం, అదృష్టం. దానికి కారణం ఏంటంటే ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేసి జనాలందరూ ఎంతో మంది స్వచ్ఛంగా వచ్చి పీఠం, శక్తిపీఠం, పరమేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, ఇంతమంది ఉన్నటువంటి టెంపుల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి రావడం
ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారో ఆ రోజే పవన్ కళ్యాణ్ వచ్చి నేనున్నాను, నేను ఓటు చేయనియ్యను, నేను జనసేన మొత్తం తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిపి పోటీ చేస్తుందన్నారు. ఆయన అన్న ప్రకారమే అఖండ విజయం. ఆయన నిజంగా 21 సీట్లు కాదు, ఆయన 50 సీట్లు కూడా తీసుకోవచ్చు, కానీ 21 సీట్లే తీసుకుని ఆయన విజయాన్ని సాధించి ఈ పిఠాపురం, ఈ మహాపిఠాపురంలో ఇటువంటి దేవాలయాన్ని వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వారు డెఫినెట్గా దీన్ని ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసి ఈ గయం చేసి మళ్ళీ పూర్వవైభవం వారి ఆధ్వర్యంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పటికీ అన్నదానం జరుగుతుంది, ఇంకా బాగుండాలి. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రముఖ ఉపన్యాసకులు సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. ఆయన మాటల్లో కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అందరు నమ్ముతున్నారు. సో ఆ దిశగా ఇక్కడ పనులు జరుగుతున్నాయనుకోవచ్చా? చాలా బాగా అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి. మునుపటి కంటే కూడా భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమాలన్నీ కూడా చాలా మంది భక్తులు వచ్చి ఈ యొక్క క్షేత్ర మహత్యం తెలుసుకొని మునుపటి కంటే చాలా మంది వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది. నిత్యము కూడా మేము ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఈ ఆలయాలు మేము పనిచేస్తూ ఉంటాం. అందుచేత చాలా మంది మునుపటి కంటే ఎక్కువ మంది భక్తులు ఇక్కడ రావడము, ఆ స్వామి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం, అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం ఇక్కడ చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి, మునుపటి కంటే కూడా బాగా. అయితే త్రిగయా క్షేత్రాల పరమ పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రం అండి. గయాసుర సంహరణార్థము స్వామివారు ఇక్కడ కోడి రూపంలో, లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుడం అంటారు కాబట్టి స్వామివారు కుక్కుటేశ్వర స్వామిగా విరాజులుతూ ఉన్నారు. గయాసుర పారంపర ప్రదేశం పారగయా క్షేత్రంగా విరాజులుతోంది. అదేవిధంగా స్వామివారి నేరుతరి భాగంలో దత్తాత్రేయ స్వామివారు, సుమతీదేవి, రాడశర్మ అనేటువంటి బ్రాహ్మణ దంపతులు సత్సంధానం కొరకు నిత్యము కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటే ఆ స్వామివారే వారి భక్తికి మెచ్చి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడిగా జన్మించారు. వారికి దర్శనం ఇచ్చి స్వామివారి స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా కూడా దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ విగ్రహాలు లేదు, ఒక పిఠాపురంలో మాత్రమే ఉంది. అటువంటి క్షేత్రం ఇది. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో పరోశక్తిపీఠ అమ్మవారు, పురుహూతికారి అమ్మవారు, సతీదేవి శరీర భాగాలలో పీఠ భాగపడిన క్షేత్రము పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అమ్మవారి పేరు పురుహూతికాదేవి. అయితే ఈ త్రిగయా క్షేత్రాలలో పితృదేవతలకు ఎవరైతే పిండ ప్రదానాది కర్మను ఇక్కడ ఎవరైతే ఆచరిస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలి అని చెప్పి గయాసురుడు విష్ణుమూర్తిగా వరం పొందడం చేత ఈ గైలో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలని, తర్పణాదులు కానీ, పిండ ప్రదానాదులు అన్నీ కూడా ఇక్కడ చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. అదే కాకుండా నాన్నోరక సమందానం నద్వార్ష్యా పరమం వ్రతం నగాయత్ర్యా పరం మంత్రం నమార పరదైవం అనే శాస్త్రం. అంటే ఏమిటయ్యా అంటే అన్నపథకాలు ఇచ్చినటువంటి దానం ఏది ఎదుటండి. అటువంటిది ఈ క్షేత్ర నిత్యము కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది భక్తులు, సుదూర ప్రాంతంలో వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారు నిత్యము కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా యొక్క విషయాన్ని గమనించి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. అయితే ప్రతినిత్యము కూడా కుక్కుటేశ్వర స్వామివారు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. నిత్యము కూడా శక్తిపీఠ అమ్మవారికి పురుహూతికాదేవికి ప్రతినిత్యము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, ప్రదోషకాలము స్వామివారి కళ్యాణోత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా విశేష కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులు 50 మంది వచ్చి ఈ యొక్క అమ్మవారిని స్వామివారిని దర్శించి స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. అదేవిధంగా పిఠాపురంలోని ఈ ఆలయంలో మరో విశిష్టత ఉంది. అదేంటంటే ఇక్కడే దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిశారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు మనతో పాటున్నారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత అంటే దత్తాత్రేయ స్వామి స్వయంభుగా ఎక్కడా కూడా వెళ్ళలేదు, ఈ ఆలయంలోనే ఎందుకు వెలిశారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. నా పేరు కాశీ విశ్వనాథ శర్మ, అర్చకుడిని నేను.
ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఫస్ట్ అవతారంగా, దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తి రూపమే దత్తాత్రేయుడు. ఆయన దత్తాత్రేయ కలికాలంలో ఈ ఆంధ్ర మన తెలుగు మాట్లాడే ప్లేస్లో దత్తాత్రేయ స్వామి వారు 5 అవతారాలుగా వెలిసి ఉన్నారు. ఒకటి దత్తాత్రేయ స్వామి ఫస్ట్ అవతారంగా, శ్రీపాద శ్రీవల్లభుడిగా పుట్టి జన్మస్థానం పిఠాపురం క్షేత్రం. ఆయన పాదంలో శ్రీని ఆకారంతో పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులు శ్రీపాదుడిగా పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ అవతారం పిఠాపురం క్షేత్రం, శ్రీపాద శ్రీవల్లభుడు. రెండోది గుల్బర్గా దగ్గరలో ఉన్నటువంటి గానుగాపురం. మూడోది అక్కల్కోట మహారాజ్. 4 మాణిక్య ప్రభు. 5వది షిరిడీ బాబా అవతారంగా చెప్తారు. ఇక్కడ స్వామివారి మూర్తివంతంగా, స్వామి ప్రపంచం మొత్తం ఎక్కడ ప్రతిష్ఠ చేస్తే ఉంటారేమో కానీ స్వామివారి ఇక్కడ కింద నుంచి పై దాకా మూర్తివంతంగా, పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా త్రిముఖాలతోటి అంటే 3 మొహాలతోటి 4 చేతులు వెలిసిన స్వామి పిఠాపురం క్షేత్రంలో మాత్రమే వెలిస్తున్నాడు. ప్రతిష్ఠ చేస్తే ఉండొచ్చేమో కానీ ఇక్కడ స్వామివారు స్వయంగా అవతరించే 2వ అవతారం అటువంటి గానుగాపురంలో ఓన్లీ పాదుకలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ స్వామివారు మూర్తివంతంగా వెలిసిన స్వామి దత్తాత్రేయ స్వామిగా, శ్రీపాదుడుగా అప్పుడు జన్మస్థానం. ఇక్కడ పొద్దున్న లేస్తే పెళ్లి కాని పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, మనస్థిమితం లేని వాళ్ళు, వాళ్ళ కోరికతోటి స్వామివారికి ఇక్కడ మండలం దీక్ష తీసుకుంటే 40 రోజులు స్వామివారికి 108 ప్రశ్నలు చేస్తూ దీక్షగా చేస్తారు. ఆఖరి రోజున వారికి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ సమాప్తం అవుతుంది అన్నమాట. ఇది విశేషం. కాకుండా ఏంటంటే చాలా సుదూర నుంచి మహారాష్ట్ర వాళ్ళు రోజుకి 3000 మంది స్వామిని చూడడానికి మహారాష్ట్ర నుంచి ప్రత్యేకించి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కోసమని మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే 2 ట్రైన్స్ ప్రత్యేకించి వేయడం జరిగింది. కొత్తగా ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండడం కోసమని డైరెక్ట్ గా ట్రైన్ వచ్చేది. కోనార్క్ ఎక్స్ప్రెస్ పిఠాపురంలో స్టాప్ ఇచ్చారు. అట్లాగే LTD ముంబై టు వైజాగ్ వెళ్ళే LTD ఎక్స్ప్రెస్ ని పిఠాపురంలో ప్రత్యేకించి మహారాష్ట్ర వాళ్ళ కోసమే ఆపుతున్నారు. వాళ్ళు చాలా మంది రోజుకి 3000 మంది వస్తూ విశేషంగా జరుగుతూ పారాయణం చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ వస్తున్నారు. స్వామి ఇక్కడ ప్రతినిత్యం కూడా గొప్ప విశేషం ఏంటంటే స్వామివారికి ఈ రోజు కూడా ప్రతినిత్యం కూడా స్వామివారి ఇక్కడ 12 గంటలు మహానైవేద్యం పెడతాము. ఆ టైంలో మానుష రూపేణ, జంతు రూపేణ స్వామివారి ఇక్కడ భిక్షకు వచ్చి స్వీకరిస్తారు. గానుగాపులు భిక్ష తింటాడు, ఇక్కడ భిక్ష స్వీకరిస్తారు. దాని చేత ఏదో విధంగా చాలా మంది ఆ టైంకి వచ్చి ఉంటారు. ఇది విశేషమైనది.